నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు మనోధైర్యంతో చేసే పనులు పూర్తి అవుతాయి. అలాగే కొన్ని కార్యక్రమాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబపరమైనటువంటి మార్పుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం, కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతనమైనటువంటి పనులు కూడా చేపడుతుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు కలిగిస్తుంటాయి. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు పలు రకాల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శ్రమ పెరిగినప్పటికీ ఫలితాలు కూడా పొందుతుంటారు. స్నేహ పరిచయాలు ఉపయోగించుకుంటారు. వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు మనోధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో గౌరవ మర్యాదలను ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. మీ వలన ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. ధర్మపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. మానసికమైనటువంటి సంతోషాలు పొందుతుంటారు. ఆరోగ్యంగా చక్కగా ఉంటారు. అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా కొన్ని తగ్గిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు ఆర్థిక బాధలు పెరగకుండా జాగ్రత్త పడండి. కలహాలు వివిధ రూపాల్లో కాస్త ఒత్తిడికి గురి చేస్తుంటాయి. అవసరానికి తగినటువంటి సహకారాన్ని పొందుతుంటారు. విందు వినోదాలుంటుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ప్రారంభించేటటువంటి పనుల్లో గొప్ప శుభ ఫలితాలను పొందుతారు. ప్రయాణాల్లో నిర్లక్ష్యాలు ఇబ్బందికి గురి చేస్తుంటాయి. వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. దూర ప్రయాణాల్లో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గౌరవాలు కూడా సంతోషాన్ని ఇస్తుంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో తొందరపడుతూ స్పందించకూడదు. ఎదుటి వారి యొక్క అభిప్రాయాలకు గౌరవాన్ని విలువలను ఇస్తుండాలి. స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు దూరమవుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యక్తుల యొక్క ఆరోగ్యకరమైనటువంటి అంశాల్లో సంతోషాలు ఉంటుంటాయి. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి కొన్ని రకాల శుభవార్తలు వింటుంటారు. ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించడం మంచిది. మకర రాశి వాళ్లకు ఈరోజు
జాగ్రత్తగా కార్యక్రమాలను రూపొందించుకోవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంచనాలు వివిధ రూపాల్లో తారుమారవుతుంటాయి. మనోనిగ్రహంతో వ్యవహరించడం ద్వారా ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఈరోజు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. కుటుంబ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఉంటుంటాయి. ప్రయత్న కార్యక్రమాలు పూర్తి అవుతుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని రాహుకాలంలో పూజించండి. మీనరాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. క్రీడా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగంలో అనుకూలతలు పెరుగుతుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.